అందరికీ నమస్కారం. మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందా? ఈ అంశం మీద మాట్లాడే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మిథున్ రెడ్డి అంటే పొంగనూరు లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, అలాగే మాజీ మంత్రి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి, అలాగే గతంలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు మిథున్ రెడ్డి. అలాంటి ఆయన మీద పొంగనూరులో హత్యాయత్నం జరిగిందనేది వస్తున్న వార్తలు. అయితే హత్యాయత్నమా రాళ్ళదాడా ఏంటా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే రెండు వర్గాల మధ్య కూడా పూర్తిగా అంటే తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య రాళ్ళదాడి, కోడిగుడ్ల దాడి కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ రాళ్ళదాడిని తట్టుకోలేక మిథున్ రెడ్డి మాజీ ఎంపీగా ఉన్న రెడ్డప్ప అనే ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడ మిథున్ రెడ్డికి ఎస్కార్ట్గా ఉన్న గన్మెన్లు పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆల్మోస్ట్ 3 రౌండ్లు గాలిలో కాల్పులు కూడా జరిపారని వార్తలు వస్తున్నాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే గతంలో ఈ మిథున్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా పొంగనూరు ప్రాంతంలో చేసిన అరాచకాలు. ఈ అరాచకాలు తట్టుకుని ఇక బాధ భరించలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కానీ ఓడిద్దామని ప్రజలు ప్రయత్నం చేశారు. కానీ అక్కడ పొంగనూరులో ఏమైందంటే పొంగనూరులో ఈయనకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన తెలుగుదేశం కాకుండా ఇంకొక ఆయన కూడా ప్రత్యర్థిగా ఉన్నాడు. ఆయన కూడా బలమైన నాయకుడు. ఆయన ఒక పార్టీ పెట్టుకుని బీసీవై అనే ఒక పార్టీని పెట్టుకుని రామచంద్ర యాదవ్ అనే ఆయన పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయినాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేక ఓట్లు చీలిపోయి సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. కానీ అధికారం మారిపోయి తెలుగుదేశానికి వచ్చిన తర్వాత ఇక తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అసలు పొంగనూరులో అడుగుపెట్టడానికి వీలు లేదు అన్న ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు వద్దామన్నా అదే పరిస్థితి ఎదురైంది. గతంలో మిథున్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. అయినా కూడా వీళ్ళు వదలకుండా ప్రజలను రెచ్చగొట్టడానికి అన్నట్లాగా మాటిమాటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తిరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే ప్రజాస్వామ్యబద్ధంగా దానికి ఎవడో అడ్డం పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల్లో ఆవేశాలు అలా ఉన్నాయి గతంలో వీళ్ళు చేసిన అరాచకాల వల్ల. ఇది కాకుండా వీళ్ళు ఈ గతంలోనే ఒక షటిల్ కోర్ట్ ఏదో ఒకటి కట్టారు ఆక్రమణ చేసి అనేది ఒక ఆరోపణ ఉంది. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూలగొట్టేశారు అని. ఆ కూలగొట్టేసింది ఎవరైతే కూలగొట్టేసిన అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్యుపేషన్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, ఇప్పుడు వాళ్ళని పలకరించడానికన్నా వంకతోటి ఇప్పుడు మిథున్ రెడ్డి అక్కడికి వచ్చాడు అని తెలియంగానే, పొంగనూరు వస్తున్నాడని తెలియంగానే తెలుగుదేశం వర్గాలు కానీ ఇంకా మిగతా వర్గాలు కానీ ఆగ్రహావేశాలకు గురయ్యి దాడులు తీయడం జరుగుతుంది. ఇది కాకుండా గతంలో రైతులకు కూడా రావాల్సినవి కొన్ని ఆపేశారని చెప్పి అందులో ఇప్పుడు రాళ్ళదాడి చేసిన వాళ్ళు కొంతమంది రైతులు కూడా ఉన్నారంటున్నారు. ఆ రైతులు కూడా ఆవేశంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఓవరాల్గా వీళ్ళు పార్టీల కన్నా కూడా అసలు మొత్తం ప్రజలు అంటే బాగుంటుంది. దాదాపుగా వైసీపీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఎట్టి పరిస్థితులు రాకూడదని. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఈ రాళ్ళదాడి జరిగింది. రాళ్ళదాడి ఆల్మోస్ట్ ఇంకా అతను దొరికితే కనుక చంపేద్దామనే పరిస్థితే ఉన్నట్టుంది అక్కడ. కాదే ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు, లోపల తలుపులు వేసేసుకున్నాడు. అక్కడ కొంతమంది గాయాలైన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. పోలీసులు చేతులు తీశారు. 100 మంది పోగొడిపోయి రాళ్ళదాడులు చేస్తుంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ అసలు ఆ పొంగనూరుకి రాకుండా వాళ్ళు ఎప్పుడన్నా వస్తానన్నా కూడా ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ చేయడం ఇలాంటివి చేయకపోతే కనుక ఇలాంటివే జరుగుతాయి. ఎందుకంటే కొంతకాలం ఈ ఉద్రిక్తలు ఉంటాయి. ఎంతకాలం ఉద్రిక్తలు ఉంటాయి అంతకాలం వీళ్ళు రాకుండా చేయడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రజలను రెచ్చగొడితే అక్కడ ఇంకా చాలామంది అది వైసీపీ వాళ్ళ నుండి ఇటు తెలుగుదేశం అనండి ఇంకో పార్టీ అనండి ఇలా దాడులకు గురవుతుంటే ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వీళ్ళ ప్రాణాలు మిథున్ రెడ్డి గారి ప్రాణం కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రాణానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఇమ్మీడియట్గా అసలు ఆ పొంగనూరుకి రాకుండా నిబంధనలు విధించాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి.